నమస్తే గాయ కొత్తగా ఎవరైనా పాస్పోర్ట్ రెన్యువల్ వేయించుకుంటే మాత్రం మీ దగ్గర మాత్రం కన్ఫర్మ్ ఒక కాపీ అనేది తీసుకొని పెట్టుకోవాలి ముందు జాగ్రత్త కొద్ది. ఎందుకంటే నా దగ్గర అయితే అని పాస్పోర్ట్ రెన్యువల్ తెప్పించుకున్నా కానీ లాస్ట్కి వచ్చేసేదాకంటే రూమ్లో లేదు, పాస్పోర్ట్ జిరాక్స్ ఇంట్లో కూడా లేదు. నేను అట్లా కూడా పాస్పోర్ట్ రెన్యువల్ వేయించుకుంటప్పుడు అక్కడ అడిగిన ఉంటుంది పాస్పోర్ట్ రెన్యువల్ కన్ఫర్మ్ కావాలంటే అవసరం లేదు, నార్మల్గా అక్కడ ఎంక్వైరీ దానికి మాత్రం వస్తారు అన్నట్టు అన్నాడు. అలా వచ్చేసరికి నాకు పాస్పోర్ట్ కాపీ ఒకటి కన్ఫర్మ్ కావాలన్నమాట. మళ్ళీ అప్పట్ని ఎట్లా అరేంజ్ చేసి ఇంటికైతే ఒకటి పంపించిన ఉంటే పాస్పోర్ట్ జిరాక్స్. ఒకవేళ మీరు ఇట్లా పాస్పోర్ట్ రెన్యువల్కి వేయించుకుంటే మాత్రం ఒక కాపీ అయితే దగ్గర పెట్టుకోండి. స్టోరీలో జాబ్ గురించి అయితే అప్డేట్ చేస్తున్నా కానీ మీరు మెసేజ్ చేస్తున్నారు, నేను మీ అందరికీ అయితే నేను రిప్లై చేయలేకపోతున్నా, ఏమనుకోకూడదు. ఎందుకంటే చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. జాబ్ గురించి పోస్ట్ చేసే ప్రతి ఒక్క దానికి అయితే అక్కడ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతా వాళ్ళు A to Z మీకు చెప్పేస్తారు, లొకేషన్ ఎక్కడ, ఏం కథ, ఎప్పుడు వచ్చుడు అనేది. సో దాని ప్రకారంగా మీరు వెళ్ళిపోతే సరిపోతుంది. నాకేం మెసేజ్ చేసేది కూడా అవసరం లేదు. విజా అయిపోయే దగ్గర ఉన్నా లేకపోతే నువ్వు విజిట్ మీద ఉన్నా కానీ అక్కడ మాత్రం ఇంటర్వ్యూ అయితే కన్ఫర్మ్ గా జరుగుతుంది. నువ్వు వెళ్ళుడే బాకీ. ఈ రోజు అయితే నేను మటన్ తెచ్చుకొని మంచిగా గట్టి అయితే అనుకుని ఉండి బగారా అయితే ఏం వేసుకోలే, ఎందుకంటే 2-3 రోజుల నుంచి బగారానే వింటున్నా. ఇది ఈ రోజు బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.